హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతే రండి మళ్ళీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు అయితే పడ్డాయి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో పడ్డాయి ఫ్రెండ్స్. వెంటనే చూసి అప్లై చేసేయండి. టైం ఎంతో లేదు. సర్టిఫికేట్ చూసి జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు అండ్ ఎలా అప్లై చేయాలని చెప్తాను. ఇక్కడ ఎగ్జామ్ కానీ ఫీజ్ కానీ ఏమీ లేదు. మీకు డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి జాబ్స్ కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మేము పడినప్పుడే చూసుకొని మీకు రిప్లై అయితే ఇస్తాము, తెలియజేస్తాము. సో ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో పడింది అయితే చూసేద్దాము. కనపడుతుంది కదా, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా ఏలూరులో అయితే పడ్డాయి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటామని అయితే చెప్తున్నారు. టైం వచ్చేసేపటికి 8/10/2024 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించమని అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇమీడియట్గా చూసుకొని ఏలూరు జిల్లా వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసేసుకోండి. ఏవే పోస్టులు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ వచ్చేసేపటికే ప్రొటెక్షన్ ఆఫీసర్, నాన్ ఇన్స్టిట్యూట్ కేర్, మహిళా మరియు పురుష అభ్యర్థిని అయితే ఇస్తున్నారు. 27,804 ప్రొవైడ్ అయితే చేస్తారు. 25 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ MSW రూరల్ డెవలప్మెంట్ నందు మాస్టర్ డిగ్రీ మరియు MSc హోమ్ సైన్స్ 2 సంవత్సరాలు చేసి అయితే ఉండాలని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సోషల్ వర్కర్ అయితే ఉంది. ఒక పోస్ట్ అయితే ఉంది. 18,536 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. 25 నుండి 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. SC ST అభ్యర్థులకు అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్స్, హోమ్ సైన్స్ నందు బ్యాచులర్ డిగ్రీ, 3 సంవత్సరాలు ఏదైనా NGO నందు కానీ మహిళా మరియు పిల్లల సంరక్షణ నిమిత్తం పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. నెక్స్ట్ డాక్టర్ పార్ట్ టైం అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేపటికి 9,930 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. వయో పరిమితి అయితే లేదు. సో MBBS డిగ్రీ మరియు అనుభవం ఉన్న పిల్లల డాక్టర్లకు ప్రత్యేకంగా ఇవ్వబడును. 1 సంవత్సరం అనుభవం ఉండాలి. రిటైర్డ్ డాక్టర్లు అర్హులు అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేపటికి నెక్స్ట్ పోస్ట్ ఆయా పోస్ట్ అయితే ఉంది. 7,944 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. 25 నుండి 42 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. SC ST అభ్యర్థులకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వీళ్ళు 10వ తరగతి అయితే చదువు ఉండాలి. 10వ తరగతి అభ్యర్థులు లేకుంటే 7వ తరగతి వరకు ప్రాధాన్యత ఇవ్వబడనని అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్ పోస్ట్ పార్ట్ టైమ్ మహిళా అభివృద్ధి బాల సదనం నూజివీడు నందు ఖాళీ అయితే ఉంది. ఒక పోస్ట్ అయితే ఉంది. 10,000 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. 25 నుండి 42 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. BSc BEd ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా BA విత్ BEd 1 సంవత్సరం సంబంధిత సబ్జెక్టులతో పనిచేసిన అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైము మేల్ ఉండాలి. బాలసంధానం నూజివీడు మరియు దెందులూరు నందు ఖాళీ అయితే ఉన్నాయి. 10,000 అయితే ఉంటుంది. దీనికి కూడా ఏజ్ 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఏదైనా బ్యాచులర్ డిగ్రీ నందు పిల్లల సంరక్షణ నిమిత్తం పనిచేసిన అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ PT కమ్ యోగా టీచర్ అయితే ఉంది. 10,000 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. బాలసదనం దెందులూరు నందు ఖాళీ అయితే ఉన్నాయి. 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక్కడ కూడా సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. ఏదైనా బ్యాచులర్ డిగ్రీ పిల్లల సంరక్షణ నిమిత్తం పనిచేసిన అనుభవం అయితే కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని చెప్పి వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసుకోండి ఈ పోస్టులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సాధికారత అధికారి ఏలూరు జిల్లా నందు మనకి పోస్టులు అన్నీ ఉన్నాయి. సో ఇది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏలూరు వాళ్ళు అయితే రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అయితే అప్లై ఇది చేసుకోండి ఇమీడియట్గా. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా http://eluru.ap.government.in అనే వెబ్సైట్లో అయితే ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా కాంట్రాక్ట్ పద్ధతిని అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి అయితే కనుక్కోండి. 08812249883 అయితే ఉంది. సో వీళ్ళ కాల్ చేసి అయితే కనుక్కోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ప్రొటెక్షన్ ఆఫీసర్, సోషల్ వర్కర్ కమ్ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, డాక్టర్, ఆయుష్ ఇలా పోస్టులు అయితే ఉన్నాయి కదా. మీరు ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఇక్కడ అడ్రస్, నేటివ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు 25 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసేపటికి క్యాస్ట్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ అప్లికేషను, ఆధార్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ మీకు ఏజ్ ప్రూఫ్ ఇవన్నీ సబ్మిట్ చేయాలైతే ఉంటుంది. ఇవన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్లో పెట్టి సైజ్ 2 MB అయితే ఉండాలి. ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ని అప్లై అయితే చేసుకోవాలి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.